మేడారం భక్తజన సంద్రమైంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీగా బెల్లం సమర్పిస్తున్నారు భక్తులు. జాతరకు ముందే 60 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ సాయంత్రం సారలమ్మ, పడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదేరనున్నారు. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, సమ్మక్క సారలక్కలను దర్శనం చేసుకుంటారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామంటున్నారు మంత్రి సీతక్క. పూర్తి వివరాలు TV9 సీనియర్ కరెస్పాండెంట్ పెద్దేశ్ వివరాలు అందిస్తారు. మేడారం మహాజాతరలో తొలిఘట్టం అంకురార్పణకు అంతా సిద్ధమైపోయింది. ఈరోజు సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోనున్నారు. ఈ ఘట్టం మొత్తం తన చేతుల నుంచి నిర్వహించడానికి సిద్ధమైనటువంటి మంత్రి సీతక్క మనతో ఉన్నారు. ఈరోజు విశేషాలు ఏంటి, జాతరకు ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చారు, ఆ మాటలు తెలుసుకుందాం. అక్క, ఇప్పటివరకు మొత్తం ఎంతమంది భక్తులు వచ్చారు, ఈరోజు ప్రత్యేకత ఏంటి? వాస్తవానికి మనకు చూస్తే గత 2 నెలల నుంచి కూడా విస్తృతంగా భక్తులు వచ్చిండ్రు. దాదాపుగా ఈ రోజు వరకు దర్శనం 60 లక్షల మంది అయి ఉంటారని మేము, ఎందుకంటే 3-4 రోజుల క్రితమే 55-56 లక్షల మంది దర్శించుకున్నారనేది ఒక అంచనా వచ్చింది. అంటే వచ్చిపోయేటువంటి వాళ్ళు రాత్రంతా కూడా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అంటే ట్రాఫిక్ను సవ్యంగా నడిపించడం కోసం చేసిరు. దాదాపుగా అంటే గతంలో చాలా దూరం ఆపేది, కానీ ఈసారి చిలకలగుట్ట అదంతా కూడా ఫిలప్ చేసుకుంటూ ఒక్కొక్క పార్కింగ్ ఏరియా ఫిలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ మనం అందరం 2 సంవత్సరాలకు ఒకసారి ఎదురు చూసేటువంటి మహాఘట్టం సారలమ్మ గద్దెల మీదకి రాబోతున్నారు. సారలమ్మతో పాటు మరి నిన్ననే పూనుగాల నుంచి బయలుదేరినటువంటి పగిడిద్దరాజు, సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజు బయలుదేరి రాత్రి మరి గోవిందరాపేట దగ్గర పసరకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీపురంలో మరి నైట్ హాల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ బయలుదేరుతారు. కొండాయి నుంచి కూడా 3 గంటలకు గోవిందరాజు బయలుదేరుతారు. ఇక్కడ సారలమ్మ 4 గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరి అందరూ మన మేడారం గ్రామంలో ఉన్నటువంటి చిన్న గుడి సమ్మక్క గుడి ఉంటుంది. ఆ గుడిలోకి వచ్చి అందరూ అలాయ్ బలాయ్ తీసుకొని మరి ఆలింగనం చేసి పూజారులు అందరూ కూడా కలుసుకొని ఒకరి బొట్టు ఒకరు పంచుకొని అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తదనంతరం 6 గంటలకు 7 గంటల మధ్య ఈ ముగ్గురు దేవుళ్ళు పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ ముగ్గురు కూడా మరి 2 ఏళ్ల తర్వాత వనంలో నుంచి జనంలోకి వచ్చి గద్దెల మీద కొలువు తీరబోయేటువంటి మహాఘట్టం మరికొన్ని గడియల్లో జరగబోతుంది. సో ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. సో ముఖ్యమంత్రి ఏ రోజు రాబోతున్నారు, అదేవిధంగా ప్రముఖులు ఎవరెవరు రాబోతున్నారు? రేపు మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వస్తున్నారని అధికారికంగా మాకు ఇప్పుడే అందింది. అదేవిధంగా 23వ తారీఖు నాడు మరి సీఎం గారు వస్తారు. అదేవిధంగా గవర్నర్ గారు కూడా వస్తా అని చెప్పారు. ఇంకా అంటే టైం ఈ మధ్యాహ్నం వరకు తెలుస్తుంది. 23 నాడు వారు కూడా వస్తారు. వారిద్దరు కూడా ఒకే రోజు రావచ్చు అనే ఒక అంచనా ఉంది. తర్వాత ఎమ్మెల్యేలు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు. అదేవిధంగా ఇంకా మండలి చైర్మన్ వస్తా అని మాట ఇచ్చారు. ఇంకా వాళ్ళు కన్ఫామ్ కాలేదు. స్పీకర్ గారు వస్తా అన్నారు. చాలామంది వచ్చే అవకాశం ఉంది. కొంత ఈ బిజీలో ఉండి అదంతా అధికారులు కమ్యూనికేట్ చేస్తున్నారు. మేమేమో కొంచెం ఈ ఏర్పాట్లలో ఉన్నాం కాబట్టి తప్పకుండా అందరూ రావడానికి బస్సెస్ కానీ, రోడ్స్ కానీ, క్యూ లైన్స్ కానీ అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు. అందరూ వచ్చి తల్లులను దర్శించుకోండి. మళ్ళీ ఈ టైము మనకు మళ్ళీ 2 ఏళ్ల తర్వాతనే వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు గద్దెల మీద వాస్తవానికి దేవుళ్ళు కొలువుదీరు ఉండరు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినాక కూడా మనం మొక్కుకుంటూ ఉంటాము. అట్లా 60 లక్షల మంది దాకా వచ్చిపోయారు ఇప్పటికి దేవుళ్ళు గద్దెల మీదకి రాకముందే. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. సో ఇది భక్తులందరినీ ఆదివాసీ బిడ్డగా ఒక మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్న మంత్రి సీతక్క, భక్తులంతా కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెల వద్దకు చేరుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ సేమ్ టైంలో గద్దెలపైకి చేరుకొని కొలువుదీరున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకడం కోసం కూడా సన్నద్ధమైపోయారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో పెద్దేశ్, TV9 మేడారం.